నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. పహల్గామ్ అటాక్, ఆ తర్వాత మనం పాకిస్తాన్ పైన చేసినటువంటి ఆపరేషన్ సింధూర్, ఈ పరిణామాలు కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి లేకపోతే భారతదేశం పైన పదే పదే కాలు దులువుతున్నటువంటి ఉగ్రవాదులని లక్ష్యంగా చేసుకున్నటువంటి దాడుల వరకే పరిమితం కాలేదు. ఆ తర్వాత చాలా రాజకీయాలకు అంటే ప్రపంచవ్యాప్తంగా భారత్ పైన ఉన్నటువంటి ఇమేజ్కి సంబంధించి చాలా ఎఫెక్ట్ చూపించింది. అదేవిధంగా భారతదేశంతో కేవలం పాకిస్తాన్కి మాత్రమే కాదు, ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలకి సంబంధించి కూడా ఎఫెక్ట్ చూపించిందని క్లియర్ కట్గా అర్థమవుతోంది. అయితే ప్రస్తుతం చైనా భారతదేశం దగ్గర అవుతున్నాయి. అదేంటి, డ్రాగన్ కంట్రీకి మన దేశానికి పెద్దగా పడదు కదా, మన రెండు దేశాలు దగ్గర అవ్వడం ఏంటి, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మీకు రావచ్చు. అసలు ఏంటి ఈ కథా గమన ఇష్యూ, ఏం జరుగుతోంది ప్రపంచ రాజకీయ వేదిక పైన, ఏ దేశాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి, ఈ మొత్తం అంశాలు కూడా మీ ముందు ప్రజెంట్ చేసేటువంటి ఒక బాధ్యతని ఫోర్ సైడ్స్ తీసుకుంది. అనాలిసిస్ పూర్తిగా మీరు గమనించినట్లయితే అసలు ఏం జరుగుతుందో ప్రపంచ రాజకీయాల్లో మీకు అర్థమయ్యే ప్రయత్నం కూడా జరుగుతుంది. ముందుగా అసలు ఏం జరిగింది మొదటి నుంచి ఆ అంశాలు ఒక్కసారి మనం పరిశీలిద్దాం. పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరగడం, భారతదేశం పాకిస్తాన్ మధ్య కొంత యుద్ధ వాతావరణం జరగడం, ఆ తర్వాత అది ఆగిపోవడం, పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత మనందరికీ తెలిసిందే. స్వయంగా పాకిస్తాన్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో భారత్ దాన్ని పరిగణలోకి తీసుకుని యుద్ధాన్ని ఆపినటువంటి విషయం ప్రపంచమంతా కూడా తెలుసు. కానీ అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ మాత్రం పదే పదే దాదాపు ఒక 30 సార్ల వరకు అనుకుంటాను ఆయన మాట్లాడుతూ నేనే యుద్ధాన్ని ఆపానంటూ పునరుద్ఘాటిస్తూ వచ్చారు. అయితే ఈ వ్యాఖ్యల్ని మోదీ బహిరంగ సభల్లో కావచ్చు లేకపోతే డైరెక్ట్గా విమర్శించలేదు. అలా అని ట్రంప్ చెప్పిందే కరెక్ట్ అని సమర్థించను లేదు, అసలు ఏ రియాక్షన్ కూడా ఆయన ఇవ్వలేదు. అంటే ట్రంప్ వ్యాఖ్యలను అసలు మోదీ పట్టించుకోలేదనేటువంటి విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దాంతో పాటుగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో జేడీ వాన్స్ తనకు స్వయంగా కాల్ చేశారు. పాకిస్తాన్ ఈ విధంగా దాడులు చేయబోతోందంటే అంతకంటే తిరిగి 10 మేము తిరిగి దాడులు చేస్తామని జేడీ వాన్స్కి స్పష్టంగా చెప్పాం. పాకిస్తాన్కి ఆ హెచ్చరికలు వెళ్లేలాగా మేము చేశామంటూ ప్రధాని మోదీ చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక్కడ అర్థమవుతోంది కదా బాగా క్లియర్గా, మోదీ ఎక్కడా కూడా పాకిస్తాన్ విషయంలో అమెరికా చెప్పిందని ఎక్కడా కూడా తలొగ్గలేదని చాలా స్పష్టంగా అర్థమయ్యింది. దీంతో పాటుగా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అమెరికా ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో, అంటే అమెరికా ఎప్పుడూ కూడా ఏమనుకుంటుందంటే భారత్ తన మాట వింటుంది, లేకపోతే తాను చెప్పింది భారత్ చేస్తుంది. నేను అంటే ఎవరైతే ట్రంప్ ఉన్నారో అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ ఒక వ్యాఖ్య చేస్తే మోదీ కూడా తలూపుతారని ట్రంప్ బహుశా భ్రమపడి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో ట్రంప్కు మోదీకి చక్కటి స్నేహబంధం ఉండేది, భారత్కు అమెరికాకు కూడా అదే స్నేహబంధం ఉండేది. అంటే గతంలో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి ప్రపంచ వేదికలపైన మెరవడం కావచ్చు, లేకపోతే ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మోదీని ప్రశంసిస్తూ ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, మోదీ కూడా దాన్ని స్వాగతిస్తూ ట్రంప్కి సంబంధించి కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ మనం గమనించినట్లయితే ట్రంప్ మోదీ మధ్య చక్కటి స్నేహబంధం ఉందనేది మనందరికీ తెలిసిందే. కాకపోతే ట్రంప్ ఏదైతే భారత్ తన మాట పూర్తిగా వింటుంది, పాకిస్తాన్ విషయంలో కూడా భారత్ తన మాట వింటుందని భ్రమపడ్డారో అక్కడే మొత్తం కూడా చెడింది. పాకిస్తాన్ విషయంలో కావచ్చు, మన అంతర్గత విషయాల్లో కావచ్చు, ఏ ఒక్క దేశ జోక్యాన్ని కూడా భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఇప్పుడు మోదీ అనే కాదు, గతంలో ఇందిరాగాంధీ టైంలో కూడా ఇది స్పష్టంగా అమెరికాకు తెలిసింది. కానీ మళ్ళీ అదే ప్రయత్నాలు చేయడం, భారత్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో అది విఫలయత్నంగానే మిగిలిపోతూ వస్తోంది. ఎస్, నేను అన్నట్లుగా భారత్ చైనా మధ్య దోస్తీ డెఫినెట్గా చెడిపోయింది. ఈ పాకిస్తాన్ ఇష్యూ జరిగిన తర్వాత, అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన తర్వాత, అక్కడ ఒక అంటే ఏదైతే మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నామో దానికి ధీటుగా
మేము పాకిస్తాన్లో కూడా రిఫైనరీ స్టార్ట్ చేస్తామని అమెరికా ప్రకటించింది. అసలు అమెరికా మూర్ఖత్వం అనుకోవాలా, పాకిస్తాన్ మూర్ఖత్వం అనుకోవాలా, ఏమీ కూడా అర్థం కావట్లేదు. అసలు పాకిస్తాన్లో ఆయిల్ రిఫైనరీకి సంబంధించి ఎక్కడా కూడా నిలువలే లేవు. అలాంటిది అసలు అక్కడ రిఫైనరీ పెడతామని లేకపోతే నిలువలకు సంబంధించి ప్రయోగాలు చేపడతామని అమెరికా చెప్పడం మూర్ఖత్వమా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. దీంతో పాటుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ కూడా పదే పదే అమెరికాకు వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ మనల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా గమనిస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా దానికి ధీటుగా సమాధానం చెబుతూ వస్తోంది. అంటే పాకిస్తాన్కి అమెరికాకు రెండిటికి కూడా. ముందుగా పాకిస్తాన్ విషయం ఏంటో గమనిద్దాం. సింధు జలాలకు సంబంధించి సింధు జలాల ఒప్పందం పూర్తిగా అన్యాయంగా జరిగింది గతంలో, అంటే దేశం విభజించబడినప్పుడని ప్రధాని మోదీ ఈరోజు కూడా ఎర్రకోట సాక్షిగా ఆయన ప్రకటించేశారు. సింధు జలాల ఒప్పందం చాలా అన్యాయంగా జరిగింది, భారత్ ఎక్కువ జలాల్ని వినియోగించుకునేటువంటి హక్కు కలిగి ఉంది, మిగులు జలాలు ఏదైనా ఉంటే ఇచ్చే ప్రయత్నం చేస్తాం కానీ అంతకుమించి ఏమీ లేదంటూ చాలా స్పష్టంగా ప్రధాని మోదీ చెప్పారు. అయితే గతంలో అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని వ్యాఖ్యలు మనం గమనించినట్లయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ కావచ్చు పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తోంది. ఒకవైపు అంతర్గతంగా ఏమో సింధు జలాల్ని దయచేసి వదలండి మహాప్రభు అంటూ వేడుకుంటూనే అంతర్జాతీయ వేదికపైన ఏమో మేము ఒకవేళ సింధు నదీ జలాల్ని అడ్డుకుని ఏదైనా ఆనకట్ట కడితే ఆ ఆనకట్టపైన మిసైల్స్ వేస్తాం, మేము రక్తం పారిస్తాం, ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేస్తోంది. ఎవరి అండ చూసుకొని? అమెరికా అండ చూసుకొని. ఈ విధంగా పాకిస్తాన్ రెచ్చిపోతుంటే మరోవైపు ట్రంప్ ఏమో సుంకాల పేరుతోటి భారత్ పైన వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టాడు. 25% అన్నారు ముందు, ఆ తర్వాత 50% చేశారు. ఇంకా ఎలాగైనా సరే భారత్ తన మాట వింటుంది, ఈ సుంకాలని తట్టుకోలేదని ట్రంప్ మళ్ళీ పప్పులో కాలేశాడు. భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తే లేదు. భారతదేశ స్వప్రయోజనాలను మించి భారతదేశం ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గదు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి తీరుతాం, మీరు కొనొద్దు అంటే లేకపోతే రష్యా నుంచి దూరంగా ఉండండి అంటే వినేటువంటి ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాం. మీరు 50% కాకపోతే ఇంకా ఎక్కువ సుంకాలు వేసుకోండి, మాకంటే ఎక్కువ నష్టం మీకే జరుగుతుందని భారత్ చాలా స్పష్టంగా పేర్కొంది. దాంతోపాటుగా రష్యాతో మాకు మాత్రమే వాణిజ్య సంబంధాలు ఉన్నాయా, మీరు యురేనియం అక్కడి నుంచి దిగుమతి చేసుకోవట్లేదని వేసినటువంటి సూటి ప్రశ్నకి ట్రంప్ ఏ సమాధానమో కూడా చెప్పలేక ఆయన విల్ సీ లేకపోతే ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్ అంటూ దాటవేసే వైఖరితోటి సమాధానం చెప్పారు. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు ట్రంప్ 2 నాలుకల మనిషి అనేది స్పష్టంగా ఇక్కడ అర్థమవుతోంది. ఇకపోతే భారత్కు సంబంధించి వాణిజ్య సుంకాలు ఎక్కువగా పెంచడంతో భారత్ కొంతవరకు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవమే. కాకపోతే చాలామంది అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ట్రంప్కి సలహాలు ఇస్తున్నారు. భారత్తో దయచేసి వాణిజ్యపరంగా కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, మీరు రప్చర్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు, భారత్తో కలిసి ఉంటే అది మనకు చాలా మంచి విషయం అంటూ అక్కడ ఉన్నటువంటి నేటివ్ అమెరికన్స్ లేకపోతే గతంలో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు కూడా ట్రంప్కు సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ట్రంప్ మొండివాడు అనుకోవాలా, మూర్ఖుడు అనుకోవాలా ఏమీ తెలియదు, కానీ ఆయన వైఖరిలో ఆయన పందాలోనే ఆయన వెళ్తున్నారు. ఇక ఈ పరిణామాలన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. మనందరికీ తెలిసిందే, భారత్ చైనా మధ్య కొన్ని సంవత్సరాలుగా గ్వాలియన్ లోయలో కావచ్చు ఇక్కడ జరిగినటువంటి కొన్ని దాడుల తర్వాత, భారత్ పైన జరిగినటువంటి దాడుల తర్వాత భారత్ వాటిని తిప్పికొట్టడం, చైనాతో అన్ని సంబంధాలు కూడా దాదాపుగా తెంచేసుకోవడం, ఇదంతా కూడా జరుగుతూ వస్తోంది. కాకపోతే ఏషియన్ కంట్రీస్లో అటు చైనా ఇటు భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. జీడిపిలో కావచ్చు, లేకపోతే వ్యాపార రంగంలో కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, అన్ని రంగాల్లో భారత్ చైనా రెండూ కూడా ఈక్వల్గా అభివృద్ధి చెందుతున్నాయి. అఫ్కోర్స్ మనం ఉన్న వాస్తవాలు ఒప్పుకోవాల్సిందే, భారత్ కంటే చైనా కొంత ముందుందనే చెప్పుకోవాలి. కాబట్టి భారత్ని పావుగా చేసి లేకపోతే భారత్తో స్నేహ సంబంధాలు పెట్టుకొని చైనాని దెబ్బ కొడదామనేటువంటి అమెరికా వ్యూహం ఏదైతే ఉందో ఇది పెద్ద గండిపడినట్లుగా కానీ భావించాలి. ఎందుకంటే ఇప్పుడు భారత్ తోటి అమెరికా సంబంధాలు దాదాపు పూర్తిగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చైనా భారత్కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది, భారత్ కూడా దాన్ని స్వాగతిస్తోంది. అవును, మీరు విన్నది నిజమే.
ఎందుకంటే విమానయాన సర్వీసులు మనం చాలా ఏళ్లుగా రద్దు చేశాం. చైనాకు వెళ్ళేటువంటి డైరెక్ట్ ఫ్లైట్స్ ఏవి కూడా భారతదేశం నుంచి లేవు. మనం చైనా వెళ్ళాలంటే భారతదేశం నుంచి ఎవరైనా ఏ జపానో లేకపోతే సింగపూరో లేకపోతే మయన్మారో ఇటువంటి దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ ఫ్లైట్స్ ఏమీ కూడా లేవు. అలాంటి విమానయాన సర్వీసుల్ని కూడా తిరిగి ప్రారంభిస్తున్నాం. ఇది మాత్రమే కాదు, చైనా నుంచి మనం ఫెర్టిలైజర్స్, ఎరువులు ఏవైతే ఉంటాయో అవి గతంలో దిగుమతులు చేసుకునే వాళ్ళ మధ్యలో ఆపేశాం. తిరిగి ఆ దిగుమతులను మనం పునఃప్రారంభించాం. ఎస్, ఇవన్నీ కూడా బిగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మనకి ఫెర్టిలైజర్స్ తక్కువగా వస్తాయి, భారత్ చైనా మధ్య వాణిజ్య సంబంధాలు తిరిగి పుంజుకుంటాయి. దీంతో పాటుగా మరొక కీలక అంశం కూడా చోటు చేసుకుంది. చైనా విజిటర్స్కి భారత్ వీసాలు నిలిపివేసినటువంటి విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఎక్కువగా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లేకపోతే ఎఫ్ఐఆర్స్ చూసేటువంటి వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇప్పుడు వాటిని తిరిగి భారత్ మళ్ళీ చైనా విజిటర్స్కి ఇస్తోంది, టూరిస్ట్ వీసాస్. కాబట్టి చైనీయులు మళ్ళీ భారత్లో విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఈ పరిణామాలన్నీ మనం గమనించినట్లయితే చైనా భారత్ మధ్య తిరిగి సంబంధాలు పుంజుకుంటున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం మరో ఎత్తు. అదే మోదీకి సంబంధించి చైనాలోని ఒక పత్రికలో, ఒక ప్రధాన పత్రికలో మోదీని పొగుడుతూ చాలా వ్యాఖ్యలు రాశారట. అది ఇప్పుడు బాగా హైలైట్గా నిలుస్తోంది. గతంలో మోదీకి సంబంధించి భారతదేశానికి సంబంధించి విషయం కక్కినటువంటి డ్రాగన్ కంట్రీ ఈసారి ఆ పందాలో వెళ్లకుండా మోదీని, భారతదేశాన్ని పొగుడుతూ అక్కడ రాసినటువంటి ఆ వ్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచవ్యాప్తంగా కూడా సర్క్యులేట్ అవుతున్నాయి, ఎక్కువగా చర్చకు దారితీస్తున్నాయి. అంటే చైనా భారతదేశంతో దోస్తీని కోరుకుంటోందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇకపోతే మన భారతదేశం నుంచి చైనాకి ప్రధాని మోదీ ఒక ఆహ్వానం మేరకు ఈ అక్టోబర్లో వెళ్ళనున్నారు. ఇది కూడా మరో సంచలనం. చాలా ఏళ్ల నుంచి భారత్ ప్రధానులు లేకపోతే భారత్ నుంచి చైనాకి విజిట్ చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపేవారు కాదు. కానీ ఈసారి అక్కడ జరిగేటువంటి ఒక కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫరెన్స్కి సంబంధించి, ఒక సదస్సుకు సంబంధించి భారతదేశం నుంచి ప్రధాని మోదీ స్వయంగా ప్రధానమంత్రి హోదాలో చైనాకు వెళ్ళి అక్కడ విజిట్ చేయనున్నారు. దీని తర్వాత చాలా పరిణామాలు మారబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి విమాన సర్వీసులు, లేకపోతే ఎరువుల దిగుమతి, లేకపోతే వీసాల పునరుద్ధరణ, ఇవి చాలా చిన్న విషయాలు. వాణిజ్యపరంగా లేకపోతే ఇతర అంశాల్లో ఈ రెండు దేశాలు కూడా అనేక రకాలుగా కలుసుకోబోతున్నాయి. అనేక రకాలుగా కలుసుకోవడమే కాకుండా రెండు దేశాలు కలిసి ముందుకు వెళ్ళబోతున్నాయనేది చాలామంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది మొత్తంగా భారత్ చైనా మధ్య సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించబడుతున్నాయనే దానికి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదొక పరిణామం. మరో పరిణామం కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే అంతర్జాతీయంగా భారత్ ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తోందో అనేది. అంటే రష్యాతోటి భారత్ స్నేహబంధం ఏదైతే ఉందో అది ఈనాటిది కాదు. గత అనేక సంవత్సరాలుగా సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ తోటి రష్యా సంబంధాలు చాలా చక్కగా కొనసాగుతున్నాయి. అండ్ ఇటీవల కాలంలో ఉక్రెయిన్ వార్ విషయంలో ఎప్పుడు కూడా భారత్ ఒక మాటే చెప్తోంది, ఇది యుద్ధకాలం కాదు, దయచేసి యుద్ధాన్ని ఆపండి, ఏదైనా శాంతియుతంగా పరిష్కరించుకోండి. అది మోదీ మాట, ఇండియా మాట కూడా. కానీ చైనాతోటి మన స్నేహ సంబంధాలు ఎక్కడ కూడా దెబ్బతినట్లేదు. మనం చైనా నుంచే కాకుండా ఇటు రష్యా నుంచి ఎక్కువగా మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం వల్ల అమెరికాకు ఆ విషయం నచ్చక, ఎందుకంటే అమెరికా, రష్యా అనే ఈ రెండు అగ్రదేశాలకు సంబంధించి ఒకదానికొకటి పడవు అనేటువంటి విషయం ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటిది రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటుండడంతో ఆ విషయం ఏమాత్రం పడట్లేదు అమెరికాకు. దీంతో మన పైన ఆంక్షలు విధించింది. ఆ విషయం అంతా కూడా మీకు వివరించాను. ఇక రష్యా పర్యటనకు ఇటీవల అజిత్ దోవల్ వెళ్ళడం, అక్కడ మరిన్ని స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం, మరిన్ని వాణిజ్యపరంగా కూడా సంబంధాలు పెంపొందించుకోవడం, ఇదంతా కూడా జరుగుతోంది. ఇదే నేపథ్యంలో మరొక వైపు రష్యా చైనాకు కూడా అంతే స్నేహ సంబంధాలు ఉన్నటువంటి విషయం కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు రష్యా, చైనా, భారత్ ఈ మూడు దేశాలు కనుక కలిస్తే ప్రపంచంలో ఈ కూటమిని దెబ్బ కొట్టగలిగేటువంటి వాళ్ళు కావచ్చు, ఈ కూటమిని ఎదిరించి నిలబడగలిగేటువంటి వాళ్ళు కావచ్చు, అస్సలు లేరనే చెప్పుకోవాలి. మూడు కూడా అటు
వాణిజ్యపరంగా కావచ్చు, లేకపోతే రక్షణ పరంగా కావచ్చు, లేకపోతే మేధపరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, ఎటు చూసినా కానీ 3 దేశాలు కలిస్తే కనుక ఇక అమెరికాకి వెన్నులో వణుకు పుట్టాల్సిందే అనేటువంటి చర్చ కూడా బలంగా జరుగుతోంది. మూడు దేశాలు కూడా కలవబోతున్నాయి. ఎందుకంటే అక్టోబర్లో 1 మనం చైనా పర్యటనకు వెళ్ళబోతున్నాం, ప్రధాని మోదీ వెళ్ళబోతున్నారు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అదేవిధంగా రష్యా నుంచి పుతిన్కే మనం ఆహ్వానం పంపాం, ఆయన కూడా ఇదే అక్టోబర్లో భారత్కి రాబోతున్నారు. స్పష్టంగా అర్థమైంది కదా. ఒకే నెలలో భారత్ నుంచి మోదీ చైనాకు వెళ్తున్నారు, పుతిన్ ఏమో భారత్కు రానున్నారు. కాబట్టి 3 దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు అమెరికాకు ఒక పెద్ద తలనొప్పిగా మారాయనే చెప్పుకోవాలి. కొరివితో వీపు గీరుకోవడం అంటే ఇదేనేమో బహుశా. భారత్ని అనవసరంగా గెలికి ఈరోజు ఆసియా కంట్రీస్లో ఉన్నటువంటి భారత్ చైనా ఒక్కటయ్యేలాగా స్వయంగా అమెరికానే ఆజ్యం పోసి దానికి రష్యా కూడా తోడవుతుండడంతో అమెరికాకు దిక్కుతోచినటువంటి ఒక పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇక్కడ మరో పరిణామం కూడా మీకు చెబుతాను. ఇప్పటి వరకు కుటిల ప్రయత్నాలు, లేకపోతే భారతదేశాన్ని ఎప్పుడు కూడా దెబ్బతీయాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఉన్నటువంటి పాకిస్తాన్కి కూడా ఇది మింగుడు పడని విషయంగానే చెప్పాలి. చాలా విషయాల్లో చైనా సపోర్ట్ తోటి, లేకపోతే చైనా సపోర్ట్ తీసుకొని భారతదేశం పైన రెచ్చిపోయేటువంటి పాకిస్తాన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్ని మాత్రం ఏమాత్రం సహించడం లేదు, జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే భారత్ చైనా ఒక్కటైతే కనుక అసలు పాకిస్తాన్ ఆడేటువంటి ఆటలు ఏవి కూడా సాగబోవు. ఖచ్చితంగా పాకిస్తాన్ని దూరం పెడతారు చైనా వాళ్ళు ఒకవేళ భారత్కి దగ్గర అయితే. ఇంకా నేపథ్యంలో ఆల్రెడీ కరువులో ఉన్నటువంటి పాకిస్తాన్ సింధు నదీ జలాలు ఒకవైపు ఆగిపోయి, చైనా సపోర్ట్ మరోవైపు ఆగిపోయి, అమెరికా ఏదో చేస్తుందనుకుంటే వాళ్ళు ఎలాగో ఏం చేయరు కాబట్టి అటువైపు నుంచి కూడా ఎటువంటి సాయం అందక ఏకాకైపోబోతోంది ప్రపంచ పటంలో అనేది స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఏదేమైనప్పటికీ ఇటు రష్యా, చైనా, అదేవిధంగా భారత్ 3 కూడా కలవబోతున్నాయనేటువంటి విషయం భవిష్యత్తులో, అంటే సమీప భవిష్యత్తులోనే జరగబోతోందని చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఈ విషయాన్ని ట్రంప్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారనేది కూడా వాస్తవమే. చూద్దాం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా పరిణామాలను మాత్రం పరిశీలించినట్లయితే నేను ఇప్పటివరకు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా సమీప భవిష్యత్తులోనే జరగబోతున్నాయి. అమెరికాలో ఉన్నటువంటి, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి ఎలాగైనా పొందాలనేటువంటి పట్టుదలతో నేను ఆ దేశ యుద్ధాలు నాపాను, ఈ దేశ యుద్ధాలు నాపాను, నేను అక్కడ యుద్ధాలు నాపానని ఏదేదో చెప్పుకుంటూ ఉంటారు. ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో కావచ్చు, లేకపోతే భారత్ పాక్ విషయంలో కావచ్చు, ఉక్రెయిన్ రష్యా విషయంలో కావచ్చు, వీటన్నింటినీ ఏ ఒక్కరూ కూడా అంగీకరించడం లేదు. ఇజ్రాయెల్ పెద్దగా పట్టించుకోవట్లేదు, ఇటు భారత్ అసలే అంగీకరించడం లేదు, రష్యా ఎలాగో అంగీకరించదు. కాబట్టి అమెరికా దిక్కుతోచినటువంటి ఒక స్థితిలో ఉంది. ఇక ట్రంప్ తీసుకున్నటువంటి చెత్త నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని బయటి దేశాల నుంచి మనం కాదు, స్వయంగా ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులే పదే ట్రంప్కు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆయన మారతారేమో చూద్దాం. మారినా మారకపోయినా భారత్, చైనా, రష్యా కనుక ఒకవేళ దగ్గర అయితే మాత్రం ఇక ప్రపంచంలో ఈ 3 దేశాలని ఢీకొనేటువంటి పరిస్థితి ఏ దేశానికి కూడా లేదు. ప్రపంచంలోనే ఒక సరికొత్త శక్తిగా ఈ కూటమి ఏర్పడబోతోంది. ఇది స్పెషల్ అనాలిసిస్. కీప్ వాచింగ్ 4 Sides TV.